మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. అందుకని అటువంటి వాడు మహానుభావుడు. ఆయన సాయం చేస్తే కాలకేయాసురు నట్టి బల్పగరణైనను నివాత కవచులు కాలకేయులు లాంటి భయంకరమైన రాక్షసులను కూడా వ్రేల్మిడి నుంచి అనా అజిని. అప్పుడు అర్జునుడు ఒక్క వ్రేల్మిడి అంటే చిటికేసినంతలో చంపి పారేశాడురా. దేవతలకు సాధ్యం కాని పని చేశాడు మీ నాన్న. నువ్వు మానవుల చేతుల్లో, అందునా కౌరవుల చేతుల్లో, అందునా దుర్మార్గుల చేతుల్లో, అందునా అన్యాయంగా అక్రమంగా చనిపోవడం ఏమిటి బిడ్డ? వాసవునంత వానికి వచ్చిన ఆపద తీర్చు కాలకేయాసురులట్టి బల్పగరనైనను వ్రేల్మిడి దుంచునాజిని అవ్వాసవి ఆత్మజుండు పగవారలచే హతుడైన. అటువంటి ఆ వాసవి చూడండి, వాసవుడు ఇంద్రుడు, దాని వాసవి ప్రత్యయం చేరడం వల్ల వచ్చిన రూపం వాసవి. వాసవస్య అపత్యం పుమాన్ వాసవి అంటే అర్జునుడు. దీన్నే చమకూర వెంకటకవి శుభ్రంగా విజయ విలాసంలో ఆ అర్జునుడు వేసవికాలం తర్వాత అక్కడికి వెళ్ళాడు అని చెబుతూ వాసవి వేసవియే గుణంతటన్ అన్నాడు. ఆయనతో చమత్కారం. వాసవి వేసవియే గుణంతటన్ అన్నాడు. వేసవికాలం వెళ్ళాక ఈ వాసవి ఏం చేశాడో తెలుసా అన్నాడు. అలా వాడాలి చమత్కారంగా, అప్పుడు పద్యాలు గుర్తుంటాయి. అప్పుడు మనం గుర్తుపెట్టుకుని ప్రత్యేకం ప్రయత్నం. ఇప్పుడు నాకు ఆ వేసవి ఎందుకు గుర్తొచ్చింది? ఆయన అలా వాడడం వల్ల వాసవి వేసవి అనడం వల్ల ఇక్కడ వాసవి చూడగానే ఆ వేసవి మెదడుకు గుర్తొచ్చింది. అలా మనకి పరీక్షలతో సంబంధం లేకుండా గుర్తు రావాలి అంటే అటువంటి ఆ భాష కూడా అలా ఉండాలి. అటువంటి పద్యకావ్యాలు చదవాలి, తద్వారా ధారణ పెంచుకోవాలి. అలాంటిది అటువంటి వాడికి ఈ స్థితి పెట్టింది. పగవారలచే హతుడైన దుర్దశం చేసి అలంత చేట్పడగజేసే. ఈ దుర్దశ మాకు కల్పించి అలంత చేట్పడగ చేసి ఈ దుఃఖంలోంచి బయటపడకుండా చేశాడు దిక్కుమాలిన బ్రహ్మదేవుడు. విధాతృని ఏమి చెప్పుదును. చూసుకోండి, బ్రహ్మదేవుడికి ఎప్పుడూ నిందే. ఇంత మహాభారతం విన్నారు మీరు. బ్రహ్మదేవుడిని పొగిడినవాడు ఒక్కళ్ళేడు. ఇంకా కొన్ని కావ్యాల్లో వసు చరిత్ర, మను చరిత్ర లాంటి వాటిలో వరూధిని, గిరికాదేవి లాంటి వాళ్ళ సౌందర్యాలు చూసినప్పుడు ఒక్కోసారి మన కవులకు కాస్త ఉత్సాహం వచ్చి ఓ బ్రహ్మచైదముల్ అని కొంచెం పొగిడారు. అందమైన స్త్రీలను సృష్టిస్తే పొగుడుతారు, యుద్ధాల్లో చంపేస్తేనేమో తిట్టేస్తారు. ఇది ఆ దానికి దీనికి కూడా బ్రహ్మదేవుడికి సంబంధం లేదు. మనకి ఎంతసేపు అలవాటు ఎవరినో ఒకరిని పొగడాలి, ఎవరినో ఒకరిని తిట్టాలి, మనం కారణం అని ఒప్పుకో. అందుకని దానికి అక్కడ అలా కూడా చాలా తక్కువ, కానీ ఇలా తిట్టేదే ఎక్కువ. అది బ్రహ్మదేవుడు ఇలా చేశాడు, బ్రహ్మలా రాశాడు. ఈ స్థితి ఆయనకి శివరాత్రి నాడు అబద్ధం ఆడడం వల్ల వచ్చింది. అబద్ధం ఆడడం అంత ప్రమాదకరం. అంటే శివరాత్రి కథ సారాంశంగా అబద్ధం ఆడకుండా ఉండాలి తప్ప ఆవు ముఖం చూడకపోవడం, మొగలు పువ్వు పెట్టడం పెద్ద విషయాలు కావు. అవి పెద్దగా ప్రచారం చేయకూడదు. అబద్ధం ఆడకుండా ఉండాలనే విషయాన్ని బాగా ప్రచారం చేయాలి. అప్పుడు జాతి బాగుపడుతుంది. అందుకని ఏం చెప్పాలి ఈ బ్రహ్మదేవుని గురించి అన్నాడు ఒక్కసారిగా. అలాగా ధ్యేయమే లోకం కాలకేయుల్ని వధించడంగా భావించి అగస్త్య మహర్షి అలా చేస్తే సాధ్యమైందయ్యా. అంచేతను ఒక్కోసారి నిజంగానే గమనించడు, ఎంతటి వాడు కొడుకైనా తప్పదండి. లోకమాత స్వయం మాత. మన్మధుడిని గురించి చెబుతారు ఒక మాట. శివుడు కంటి మంటకి బూడిదైపోయేట మన్మధుడు. దాన్ని ఉదాహరిస్తూ ఒక సుభాషితంలో చెబుతారు, లోకమాత స్వయం మాత పితాదేవో జనార్దనః తథాపి శంభునా దగ్ధః ప్రాకృతం కేన లంఘ్యతే. అమ్మా మన్నించండి. వయస్సులో ఉన్నటువంటి అమ్మాయిలని అబ్బాయిలని కోల్పోయిన వాళ్ళకి ఈ భావాన్ని, ఈ పద్యాన్ని అంకితం చేసి మీ కుమారునిగా, మీ సోదరుడిగా మాట్లాడుతున్నాను. ఏమాత్రం దుఃఖోపశమనం కలిగినా నా జన్మధన్యమైనట్టు. అందుకోసం ఈ విషయాన్ని కాస్త పొడిగించి చెబుతున్నాను. కేవలం అభిమన్యుడు గురించి కాదు. ఇలాగా వయస్సులో పచ్చికాయలు పగిలిపోయిన వాళ్ళం చాలామంది ఉన్నాం. మా అమ్మ కూడా ఒకటి. మా అన్నగారిలో ఒక ఆయన 45 ఏళ్ళు అయింది, వెళ్ళిపోయి ఇంతవరకు రాలేదు. మా అమ్మ బతుకుండగానే పెద్ద కూతురు చనిపోయింది, రెండో కొడుకు చనిపోయాడు. ఈ దుఃఖాలు మా అమ్మ తట్టుకుంది, మా అత్తగారు తట్టుకున్నారు. వాళ్ళందరినీ నేను కళ్ళతో చూశాను, చూస్తున్నాను. కూతుళ్ళు చనిపోవడం, కొడుకులు వెళ్ళిపోవడం తట్టుకుంటున్నారు. ఈ దుఃఖాలు పడుతున్న వాళ్ళందరికీ, అటువంటి అమ్మలకు, అత్తలకు, అందరికీ కూడా నమస్కారం చేస్తూ ఒక్క మాట గమనించండి. మన్మధుడు ఎంత గొప్పవాడు. స్వయం లోకమాత స్వయం మాత. మనమంతా పూజించే లక్ష్మీదేవి ఆయనకి తల్లి. పితాదేవో జనార్దనగా. తండ్రి ఎవరండి? సాక్షాత్తు విష్ణుమూర్తి. లక్ష్మీనారాయణుల కుమారుడా. శివుడి కంటి మంటకి ఆయన బూడిదైపోవడం ఏంటండి? కాస్త ఆపద వస్తే విష్ణుమూర్తికి చెబితే, విష్ణుమూర్తికి చెబితే శివుడు వినేవాడు కదా. అవి జరగలేదంతే, అయిపోయాడు ఈయన. తథాపి శంభునా దగ్ధః. అయినా శివుడి కంటి మంటకి బూడిదైపోయాడు కదా. ప్రాకృతం కేన లంఘ్యతే.
విధిరాతను తప్పించగలిగిన వాడెవడు? ఎప్పుడూ మన స్వయంకృతాలే కారణం అవుతాయి. తల్లి గొప్పది, తండ్రి గొప్పవాడు, మేనమామలు గొప్పవాళ్ళు, మన వంశం గొప్పది, లేకపోతే నాకు డీజీపీ గారు తెలుసు, ముఖ్యమంత్రి తెలుసు, వీళ్ళంతా నన్ను కాపాడతారు అనుకున్న వాళ్ళందరూ పప్పు కుండలో కాలేసినట్టే. మన గ్రహస్థితి బాగోపోతే ఎవడూ కాపాడు. ఆ గ్రహస్థితిని మార్చి కాపాడగలిగింది ఒకే ఒక తల్లి. దినదినము ఆందోళనతో దినఫలములు చూచుకొంచు తిప్పలు బడుచున్ దినకర తాటంకి నిజం నినుగొల్వని నరుడు నిత్య నిర్భాగ్యుడు. రోజు పత్రికలు టీవీలు చూస్తూ ఇవాళ ఆర్ద్ర నక్షత్రం అంట, అరగంట దాటి బయటికి వెళ్ళకూడదట, ఇవాళ ఆశ్లేష నక్షత్రం అంట, ఎర్రచీర కట్టకూడదట, ఇవన్నీ నమ్మకాలు పెంచుకుని, పిచ్చి నమ్మకాలు పెంచుకుని బాధపడ్డం కంటే దినకర తాటంకి నిజవు, ఆ సూర్యుణ్ణి ఒక చెవి కమ్మగా, చంద్రుణ్ణి ఒక చెవి కమ్మగా, తాటంక జుగళీపోత తపనోడోప మండల ఐమన్న అనుగ్రహిస్తున్న లలితాదేవిని ఆశ్రయించండి. నేను ఆశ్రయించి మీకు చెబుతున్నా. అప్పుడు అన్ని రకాల గ్రహస్థితులు ఆవిడ చూసుకుని, ఎవడి సూర్యుడు చంద్రుడు ఆవిడ చెవికమ్మల దగ్గర ఉంటే మిగిలిన శుక్రుడు కుజుడు లెక్క ఏమిటండి, అప్పడాలు ఒడియాలి ఇవన్నీ. ఒక్క దెబ్బ కొట్టి మా వాడు జోలికి వెళ్ళొద్దంటే వాళ్ళెవరు మన జోలికి రారు. సమస్త గ్రహాలు మన కోసం వాటి స్థానాలు మార్చుకోవలసిందే. శివభక్తి, అమ్మవారి ఎందు భక్తి, భగవంతుని ఎందు భక్తి. నాకేదో శివుడు అమ్మవారు అంటాను, మా ఇంట్లో అలవాటు కాబట్టి. విష్ణువు అయితే విష్ణుడు, అయ్యప్ప అయితే అయ్యప్ప, ఎవరైనా పర్వాలా. ఆ దైవభక్తి అంత ఉపయోగం. ఆ దుఃఖం నుంచి బయటపడడం కోసం ఎప్పుడూ దైవభక్తినే మనం ఆశ్రయించాలి. మామూలు మాటలు సరిపోవు. చెప్పేవాళ్ళు కూడా ఆ మాటలే చెప్పాలి. పెద్దవాళ్ళకి జరిగిందమ్మా మీకు అనగా ఏమిటి, కాస్త తట్టుకోండి తల్లి అని. మన సంస్కృతి ఎంత గొప్పదంటే పక్కింట్లో అన్నం వండి పట్టుకొస్తారు, అక్కడ పెడతారు. నువ్వు ఇదేమిటండి ఇలా ఏడవడానికైనా ఓపుకుండా అలా వద్దా ఏమిటి చెబుతుంటే అని కొంచెం మందలిస్తారు. ఏడవడానికైనా ఓపిన రెండు మొదలు తినండి, ఇది కొంచెం తినమ్మా. కొడుకు పోయి బాధపడుతున్న వాళ్ళు కూడా పక్కింటి వాళ్ళు వచ్చి అన్నం తినిపిస్తారండి. ఎంత గొప్పది నా భారతదేశం, అందున ఆంధ్రప్రదేశం. వీళ్ళ పక్కింట్లో ఎవరున్నారంటే తెలియని పరిస్థితి వస్తుంది. ఏడాది దాటాక కూడా ఎవరో నట్టున్నారే, నట్టు బోల్టు. ఎప్పుడు వాళ్ళ ఇంటికి మనం వెళ్ళా, మన ఇంటికి వాళ్ళు రాలా, వాళ్ళ మొహం చూపించినా మనం బాగున్నారా అని పలకరించాలి. ఇది ఆ సంస్కృతి. 20 మంది అపార్ట్మెంట్లో కలిసి ఉంటారు, ఒకరినొకరు మాట్లాడకపోతే ఇంక దీనికి. ఆ మాత్రం మానవ సంబంధాలు, అనుబంధాలు కొనసాగ మాట్లాడుకోవడం అంటే గంటల తరబడి మళ్ళీ చాడీలు కాదు, ఎంతసేపు జాడీల్లా నిలవుండాలి మాటలు, చాడీల్లా ఉండకూడదు. జాడీల్లో ఊరగాయలా మంచి హాయిగా ఉండాలి. ఎప్పుడు తీసినా ఊరగాయ ఎలా ఉంటుంది, కొత్తగా పెట్టినట్టుగా ఉంటుంది. జాడీలో ఊరగాయలా ఉండాలి మాట, చాడీల్లా ఉండకూడదు. అలాంటి మాటలు మాట్లాడుకుంటూ చక్కగా ఉంటే నిజానికి అపార్ట్మెంట్ సంస్కృతి చాలా గొప్పది. పల్లెటూళ్ళలో పూర్వం 20 ఏళ్ళకి వెళ్ళాలంటే ఒక 5 వీధులు తిరగాలి, 4 వీధులు తిరగాలి కనీసం. ఇవాళ అపార్ట్మెంట్ 20 అపార్ట్మెంట్ అందరూ అక్కడే ఉన్నారు, అదొక ఊరు. కానీ అటువంటి మనస్తత్వం కనపడ్డారు. అక్కడ మళ్ళీ ఎలక మీద పిల్లి, పిల్లి మీద ఎలకే. ఈ మాటల వల్ల ఒకరినొకరు తీర్చుకోవాలి, ఒకరికొకరు సాయపడగలగాలి. అలాగ ఎంతటి వాడికైనా జరిగింది. ఇది వాసవి ఆత్మజుడైతే రేపు అర్జునుడికి ఏమైనా దిక్క. ఇక ఆయన కథ ఏమిటో మనం అశ్వమేధ పర్వంలో చూస్తాం. ఆయనకు పట్టిన యోగం ఏమిటో. ఇవాళ కొడుకుని గురించి దుఃఖపడచ్చు, కానీ కొడుకు చేతిలోనే ఈ మహానుభావుడికి పట్టిన యోగం ఏమిటో అశ్వమేధ పర్వం చూస్తాం. ఎవరూ తప్పించుకోలేరండి దీని నుంచి. ఆ ఎవరూ తప్పించుకోలేరనే భావన మనస్సులో దృఢపరుచుకుంటే తప్పించుకునే ప్రయత్నం కూడా చెయ్యం అనవసరంగా. జరిగేది జరగని ఏమిటట. ప్రారబ్ధాయ సమర్పితము స్వవపు ఇత్యేష మనీషా మమ భూతం భావిచ దుష్కృతం ప్రదహత సంవిన్మయే పావకే. జరిగిన సంఘటనలు భావిచ, జరగబోయే సంఘటనలు సంవిన్మయే పావకే, జ్ఞానమనే అగ్నిలో దహనం చేసేయి. ప్రారబ్ధాయ సమర్పితము స్వవపు ఇత్యేష మనీషా మమ. ఈ శరీరాన్ని ప్రారబ్ధం కోసం అప్పగించే, ఏం జరగాలో అది జరుగుతుంది. ఇది మనీషా పంచకం. ఆ మనీషా పంచకాన్ని ఇప్పుడు ధర్మరాజుకు ఉపదేశం చేయడం కోసం ఒక మహానుభావుడు వస్తున్నాడు. ఆయన చెప్పే విషయాలన్నీ సావకాశంగా మనం తర్వాతి భాగాలలో విందాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.